హాయ్ ఫ్రెండ్స్, అందరి నమస్కారం. మన వీడియోలో తెలంగాణ రాష్ట్రం యొక్క సార్వత్రిక వర్షపాతం, అలాగే తెలంగాణ నేలలకు సంబంధించి మనకు మ్యాప్స్లో ఇవ్వడం జరిగింది. తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ సోషల్ 8th క్లాస్ ఫస్ట్ లెసన్లో ఈ మ్యాప్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ నుంచి డిఎస్సిలో ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి 2024లో జరిగినటువంటి డిఎస్సిలో ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఈ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ ఈ మ్యాప్స్పై చాలా క్వశ్చన్స్ అయితే తయారు చేయొచ్చు అనమాట. చాలా క్వశ్చన్స్ ఇక్కడ నుంచి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ సాంవత్సరిక వర్షపాతం, సాంవత్సరిక సగటు వర్షపాతం అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు అత్యధిక వర్షపాతం గ్రీన్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఓకే, మిగతా లైట్ బ్లూ కలర్లో మనకు సాధారణ వర్షపాతం 75 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్లు పడేటువంటి జిల్లాలు, 100 సెంటీమీటర్ల పైన పడే జిల్లాలు. నాకు గత డిఎస్సిలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే 100 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాలు ఏవని రెండు జిల్లాలు అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ నాకు అందులో జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి 2 జిల్లాలు అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఆన్సర్ అనేది. సో ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ మనకు ముఖ్యంగా 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడే జిల్లాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఖమ్మం, మహబూబాద్లో కొంత ప్రాంతం, భద్రాద్రి కొత్తగూడెం, ఇక్కడ వరంగల్ గ్రామీణంలో కొంత ప్రాంతం, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లిలో కొంత ప్రాంతం ఉంది, మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాలో 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అయితే పడుతుందన్నమాట. ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. పూర్వం ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా ఈ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం అయితే నమోదవుతుంది, 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ. ఓకే, 75 నుంచి 100 సెంటీమీటర్లు పడే జిల్లాలు, మిగతా అన్ని జిల్లాలో 75 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం అయితే పడుతుందన్నమాట. ఇక ఈ జిల్లాలో మాత్రం 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడుతుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్. ఓకే, ఈ జిల్లాలో 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అయితే నమోదవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా పటం మీద మనకు ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. తప్పకుండా ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది వర్షపాతానికి సంబంధించిన సమాచారం. ఇప్పుడు నేలలు, తెలంగాణ మృత్తికలు వీటిని నేలలు. ఓకే, అంటే మనకు ఎర్ర నేలలు ఏ జిల్లాలు ఉన్నాయి, నల్లరేగడి నేలలు ఏ జిల్లాలు ఉన్నాయి అనేది చూద్దాం. ఇక్కడ రెడ్ కలర్లో అంతా ఎర్ర నేలలు, ఇక్కడ మనకు బూడిద రంగులో కనిపిస్తున్న కలర్ ఉంది కదా, ఈ కలర్ అంతా మనకు నల్ల నేలలు అన్నమాట. ఇక్కడ పూర్తిగా ఎర్ర నేలలు లేని జిల్లా ఏది అని ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, కుమ్రంభీం, ఆసిఫాబాద్. అసలు ఎర్ర నేలలు లేని జిల్లా కుమ్రంభీం, ఆసిఫాబాద్ అని చెప్పొచ్చు. ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది. ముఖ్యంగా నల్లరేగడి నేలలు ఎక్కడెక్కడ విస్తరించినాయి అంటే మంచిర్యాల్, ఓకే, ఇక్కడ ఆదిలాబాద్, నిర్మల్, మనకు వికారాబాద్లో కొంత ప్రాంతం, కామారెడ్డిలో కొంత ప్రాంతంలో నల్లరేగడి నేలలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెదక్లో కొంత ప్రాంతం నల్లరేగడి నేలలు, సంగారెడ్డి, ఇక్కడ వికారాబాద్లో కూడా కొంత ప్రాంతంలో ఉంది. ఇక్కడ రంగారెడ్డిలో కూడా నల్లరేగడి నేలలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ కరీంనగర్లో అలాగే వరంగల్ పట్టణంలో కూడా నల్లరేగడి నేలలు ఉన్నాయి. పెద్దపల్లిలో కూడా నల్లరేగడి నేలలు కొద్ది శాతంలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మహబూబ్నగర్లో కొంత ప్రాంతం, ఇక్కడ జోగులాంబ, గద్వాల్లో కొంత ప్రాంతం అయితే నల్లరేగడి నేలలు అయితే ఉండడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ నాగర్ కర్నూలులో కొంచెం ఉంది, కొంత ప్రాంతంలో నల్లరేగడి నేలలు ఉన్నాయి. సూర్యాపేటలో చాలా తక్కువ పరిమాణంలో నల్లరేగడి నేలలు అయితే ఉండడం అనేది జరిగిందనమాట. ఇక్కడ నాగర్ కర్నూలు అండ్ సూర్యాపేటలో చాలా తక్కువ పరిమాణంలో నల్లరేగడి నేలలు అయితే ఉన్నాయి. ఇక మిగతా అన్ని జిల్లాల్లో ఎర్ర మృత్తికలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎక్కువ పరిమాణంలో ఉన్న జిల్లాలు, నల్లరేగడి నేలలు కలిగిన జిల్లాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ సంగారెడ్డి, కామారెడ్డి, ఇక్కడ నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్. ఓకే, ఇక్కడ మనకు నల్లరేగడి నేలలు కరీంనగర్ జిల్లా అలాగే వరంగల్ పట్టణంలో కూడా నల్లరేగడి
మృత్తికలు అయితే ఉండడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా ఈ పటంపై మనకు క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అంటే నల్లరేగడి నేలలు కలిగిన జిల్లాలు ఏవి అని అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, ముఖ్యంగా ఈ నల్లరేగడి నేలలు గుర్తుపెట్టుకుంటే మిగతా అంతా మనకు ఎర్ర మృత్తికలే కాబట్టి నల్ల మృత్తికలను గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ మిగతా అన్ని జిల్లాల్లో ఎర్ర మృత్తికలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ నల్ల మృత్తికలను అయితే గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మనకు ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్ ఈ జిల్లాలో ఎక్కువ పరిమాణంలో నల్లరేగడి మృత్తికలు అయితే ఉండడం అనేది జరిగిందనమాట. ఓకే, ఈ పటాల నుంచి ఖచ్చితంగా ఈ 2 మ్యాప్స్ నుంచి ఒక క్వశ్చన్ అన్న వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మన గత డిఎస్లోనైతే 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడే జిల్లాలు కింది వాటిలో ఏవని అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎవరైతే డిఎస్